అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం నేదునూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా ఉదయం 9 గంటల ప్రాంతంలో మన అయినవల్లి డీసీ గారు అయినటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత సార్ రాత్రి వర్షం వచ్చి ధాన్యం తడిసిపోయింది, చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, ధాన్యం కొనట్లేదు ఇంకని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన వెంటనే ఏవో మేడం గారికి ఫోన్ చేస్తే మేడం గారు ఏమన్నారంటే ఇంకా అది మాకు ఆప్షన్ ఇవ్వలేదంటే కొనడానికి, అది వస్తే కానీ మేము ఏం చేయడానికి లేదు అని చెప్పడం జరిగింది. చెప్పగానే జాయింట్ కలెక్టర్ గారికి ఫోన్ చేసి మేడంని అడిగాను, మేడం ఏంటి పరిస్థితి, ఇంకా మీరు అది ఓపెన్ చేయలేదట, ఎందుకని అంటే సార్ ఇప్పుడే నేను ఒక 10 నిమిషాల్లో నేను అది ఆర్డర్ ఇస్తాను, దాన్ని బేస్ చేసుకుని చేసుకోమని చెప్పండి అని చెప్తే వితిన్ 10 minutesలో జాయింట్ కలెక్టర్ గారు చేసి మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వెంటనే మేడం గారికి చెప్తే మేడం గారు ఓకే అయింది, అది నేను ఈరోజు చేస్తాను సార్ అని. ఈ నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట మీరు ఓపెన్ చేస్తే బాగుంటుంది సార్ అంటే, ఎక్కడో కాదు మీ దగ్గరే నేను ఓపెన్ చేస్తాను, తప్పనిసరిగా నేను ఈరోజు ఉన్నటువంటి కార్యక్రమాలు ఎన్ని ఉన్నా సరే దీనికి ప్రాధాన్యత ఇచ్చి రైతుల యొక్క అవసరాలు తీర్చడంలో మనం ముందంజ వెయ్యాలి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఒక భరోసా ఏర్పడింది. గత పంటల కాలంలో ఏవైతే ధాన్యాన్ని కొనుగోలు చేసి గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల్ని తీర్చినటువంటి ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నది. అదేవిధంగా మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు అమలాపురం వచ్చి మన కోనసీమ ప్రాంతానికి చెందినటువంటి రైతులందరికీ కూడా అదే రోజున చెక్కు రిలీజ్ చేసి మొత్తం ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా తీర్చడం జరిగింది. దాని తర్వాత కొన్నటువంటి ధాన్యానికి 24 గంటల్లో మీ అకౌంట్లో అమౌంట్ పడుతుందని చెప్పి 12 గంటల్లోనే వేసినటువంటి ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇకపోతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ అందరికీ తెలుసు, రోడ్ల విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఈ యొక్క ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది మీరందరూ గమనించాలి. దీనికి అనుగుణంగా ఏదన్నా మీకు అవసరాలు ఉన్నాయంటే మాకు తెలియజేస్తే తప్పనిసరిగా వాటికి ఇమీడియట్గా అటెండ్ అయ్యి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటి నుండి మొదలు ఆఖరు రైతు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసేటట్లు మేడం గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4 మండలాల్లో కూడా జరుగుతుంది. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేసి మీకు సంబంధించినటువంటి అమౌంట్స్ మళ్ళీ మీ అకౌంట్లోకి వచ్చేటట్లు అది 12 గంటల్లో కానీ 24 గంటల్లో కానీ తప్పనిసరిగా మీకు అకౌంట్లో పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతులు ఎవరైనా సరే ఈ వ్యవసాయ పరికరాలు, పనిముట్లకు సంబంధించి గవర్నమెంట్ మనకి ఎన్నో విధాలుగా రాయితీలు ఇచ్చి అవి సప్లై చేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ప్రత్యేకించి అయినవల్లి మండలంలో మన కృషి డాక్టర్లు ఇవ్వడం జరిగింది. ఇవి పారదర్శకంగా జరుగుతుంది. ఎవరికి ఏ విధమైనటువంటి దురాలోచనలు కానీ, దుష్టాలోచనలు కానీ అవసరం లేదు. గత ప్రభుత్వంలోనో లేకపోతే గతంలో జరిగినటువంటి విధంగా ఎవరికి సింగిల్ అనిపి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అది అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం గారితో నేను చెప్పడం జరిగింది. ఎవరు వచ్చినా సరే వాళ్ళ యొక్క అవసరాలను చూసి, ఎలిజిబిలిటీని చూసి ఇవ్వమని చెప్పడం జరిగింది. అంతేగాని రికమెండేషన్స్ లేకపోతే పక్షపాతంతో చేసినటువంటి విధానం ఏది లేదు, అలా ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవరికైతే అవసరం